అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 21 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, అలాగే వారి యొక్క సమయం ఏ విధంగా తారుమారు కానుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు మన గురువు గారిని ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా లోతు స్వభావం అనేది చెప్పుకోవచ్చు. వీరు చాలా ఆలోచనలు కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందజేయాలని ముందంజలో ఉంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులకు రేపటి రోజున కలిసి వచ్చే అదృష్టపు సంఖ్య 5, కలిసి వచ్చే అదృష్టపు రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు పసుపు అని అయితే చెప్పుకోవచ్చు. వీరికి తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో శుభకరంగా అయితే ఉంటుంది. ఎన్నో శుభవార్తలను కూడా అందజేయబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి వీరి జీవితంలో మలుపు తిప్పబోయే ఒక సంఘటన అయితే చోటు చేసుకోబోతుంది. అత్యంత తెలివితేటలు, నిర్ణయం తీసుకోగల శక్తి, సామర్థ్యాలు కలిగి అనుకూలంగా అయితే వీరికి రోజు ఉండబోతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎన్నో శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. గ్రహ బలాలు అనుకూలంగా ఉన్నాయి. కష్టతరమైన కానీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వీరికి లభించి తీరుతుంది. రేపటి రోజున వీరు తప్పకుండా మహాశివుణ్ణి అభిషేకించుకోవడం, అలాగే శివనామ స్మరణ చేయడం, బిల్వపత్రాలతో శివార్చన చేయడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. రేపటి రోజున వీరికి పరమశివుని యొక్క ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయి. ఖచ్చితంగా మీరు చేయబోయే ప్రతి ఒక్క పనుల్లోనూ, మాటల్లోనూ సంయమనం పాటించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలను మీరు చవిచూడగలరు. కోపం తగ్గించుకొని ఓర్పు, సహనం పాటించడం ద్వారా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలోకి రాబోతున్నాయి. సరిగ్గా రేపటి రోజున ఉదయం 11:30 తర్వాత మీ జీవితంలో ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. అసలు ఊహించని ఈ విధంగా ఒక వ్యక్తి, మీకు నమ్మినటువంటి వ్యక్తి కావచ్చు, మీ దగ్గర వచ్చి మీ యొక్క జీవితం నుండి అంటే మీ జీవితాన్ని ఒక్కసారి తారుమారు చేసే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఆ చేసే పరిస్థితి కూడా సృష్టించబోతున్నారు. బలంగా అయితే ఇది ఒక చిన్న సమస్య అయితే కాదు, కానీ ధనపరంగా కావచ్చు, మనశ్శాంతి పరంగా కావచ్చు, మీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేయబోతుంది. మరి అసలు ఆ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు, ఏ విధంగా అయితే మిమ్మల్ని ఈ విధంగా మట్టు పెట్టాలని సంకల్పించాడనే ప్రమాదాన్ని కూడా మీరు ఏ విధంగా అయితే బయటపడగలబోతున్నారు, మీ జీవితాన్ని కాపాడబోయేటువంటి గొప్ప సమాచారం ఏ విధంగా ఉండబోతుంది, మనసు పెట్టి తప్పకుండా అయితే మీరు మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయాన్ని పూర్తిగా వినవలసిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోదగ్గ విషయం. చాలా త్వరగా ప్రతి ఒక్కరిని నమ్మే స్వభావం ఈ యొక్క రాశిగల వారిది. వీరి దగ్గర ఉంటే ప్రతి ఒక్క రూపాయి కూడా అందరికీ సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా అయితే ఉంటాయి. నమ్మకాన్ని ఎంతో బాగా కల్పిస్తారు. నమ్మకమే వీరి యొక్క నమ్మకం వీరికి సమస్యగా మారిపోతుంది. ఊహించనంగా విధంగా కల్లో కూడా ఊహించి ఉండరు. వీరికి మాత్రం గత కొన్ని రోజులుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా కూడా కావచ్చు, కొంత ఆర్థిక ఒత్తిడిలో నెలకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఎవరు ఎటువంటి వారు ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం కూడా వస్తుంది. ముఖ్యంగా నమ్మకాన్ని ఎదుటి వ్యక్తులపై పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అదే మీరు చేసే పొరపాటు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా చాలా వరకు పెద్ద ప్రమాదం పరిస్థితి ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి ముఖ్యంగా మీ అందరినీ కూడా నమ్మిన వాళ్ళని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ వారు మీ వెనకే గోతులు తవ్వుతూ మీకు సమస్యలు సృష్టిస్తూ ఉన్నారని మీరు అర్థం చేసుకోలేకపోతారు. మీ జీవితంలో ఒక పెద్ద నష్టాన్ని, ఒక పెద్ద సమస్యను కూడా కలిగించబోతున్నారు. అది ఏంటనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చాలా జాగ్రత్తగా వినవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఉదయం 11:30 తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా అయితే ఉన్నారో
వారు చాలా ఆలోచనలతో చాలా తెలివి కల వ్యక్తి అయితే చెప్పుకోవచ్చు. అతని యొక్క తెలివితేటలు మించినటువంటి వ్యక్తిగా అయితే కనబడబోతున్నారు. మీకన్నా కూడా మీ యొక్క ఆలోచన శక్తి కావచ్చు, మీ యొక్క శక్తి సామర్థ్యాలను మించిన వ్యక్తిగా అయితే మీ మనసుకు తప్పకుండా అనిపిస్తుంది. స్నేహపూర్వకంగా కావచ్చు, మీకు సంబంధించిన ఎటువంటి విషయాల్లో అయినా కావచ్చు, మీరు వారితో షేర్ చేసుకుని ఉండవచ్చు. మీ యొక్క నమ్మకాన్ని కూడా అదే సమయంలో వారు గెలుచుకుని ఉంటారు. అతను మీతో మాట్లాడి ఉండవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మీరు అతన్ని నమ్మవచ్చు, కానీ మీరు ఒక సహాయం చేయబోతున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, మీ మనసులో ఏం జరుగుతుంది, ఇతని సమస్యకు ఏ విధంగా అయితే పరిష్కారాన్ని చూపబోతున్నాడని మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఇతని మాటలకు వస్తే మాత్రం మీకు అతనిపై నమ్మకాన్ని పెట్టుకోవచ్చా లేదా అనే ఒక ఆలోచన కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఒక ప్లాన్ కూడా చేయబోతున్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా రాబోతుంది, అవకాశాన్ని అయితే చూపించబోతున్నాడు. ఏదైనా కానీ ఒక పెట్టుబడి రూపంలో కావచ్చు, ఒక వ్యాపార రంగ రూపంలో కూడా కావచ్చు, ఒక ముఖ్యమైనటువంటి నమ్మకం తగిన ఒక వ్యాపార పెట్టుబడి గురించి కూడా కావచ్చు, మంచి అవకాశాలు అయితే వీరు మీకు ఇవ్వబోతున్నారు. సరికొత్త అవకాశ మార్గాలు కూడా మీకు కల్పించబోతున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అలాగే సలహాలు సూచనలు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీకు తోడుగా అయితే ఉండబోతున్నారు. మీరు ఇప్పటి వరకు కూడా ఒక మంచి ఆలోచన ఏదైతే ఉందో, ఒక మంచి అవకాశం ఏదైతే ఉందో దాన్ని ఆ వ్యక్తి ద్వారా మీరు కల్పించుకోబోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుండి బయటపడాలని మాత్రం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా ఎదగాలని అనుకుంటూ ఉన్నారు. మీ యొక్క బలహీనత మారుతుందని అనుకొని ఉండరు. ఒక డబ్బు గురించి మీరు చూసే పరిస్థితులు కూడా ఊహించిన విధంగా డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంది కనుక మీ యొక్క నమ్మకం కూడా దెబ్బతినబోతుంది. మానసికంగా కూడా మీరు చాలా మానసిక వేదన అనుభవించే విధంగా కూడా ఉండబోతున్నారు. అసలు ఎందుకు ఇటువంటి మనిషిని నమ్మాను, ఎందుకు సమస్యల్లో పడ్డాను, ఎందుకు ఒత్తిడికి గురవుతున్నానని ఎన్నో ఆలోచనలు మీకు గురి కాబోతున్నారు. చాలా సహోద్యోగులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, మీకు బాగా తెలిసిన వ్యక్తులు అయి ఉండవచ్చు. అతన్ని మాత్రం మీరు పూర్తిగా గుడ్డిగా నమ్మి ఇటువంటి పరిస్థితి రావడానికి గల కారణాలు అయితే మీరు తెలుసుకోబోతున్నారు. బలంగా చూస్తే ఈ పరిస్థితి రావడానికి గల కారణాలు మీరు ఇటీవల అటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎదురైన ఒక ఆర్థిక సమస్యలు కావచ్చు, ఒత్తిడిలు కావచ్చు, త్వరగా మీరు విజయం పొందాలని ఒక కోరిక కూడా కావచ్చు. అటువంటి పరిస్థితికి దారి తీయబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం కోసం మీరు తప్పకుండా శని భగవాన్ని ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున శని భగవానికి పూజించడం ద్వారా, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తప్పకుండా తగ్గుముఖం పడతాయి. చాలా నష్టాలు కలగబోతున్నాయి, వాటన్నింటిని కూడా దూరం కావచ్చు. మానసికంగా మీరు ఎంతో నమ్మకాన్ని కూడా కోల్పోబోతున్నారు. వాటన్నిటి ద్వారా భవిష్యత్తులో మీరు కనీస జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా రేపటి రోజున మీరు హనుమంతుని వాళ్ళ యొక్క ఆలయానికి వెళ్ళి హనుమంతుల వారికి సింధూర పూజ నిర్వహించి అక్కడ తమలపాకు పూజ చేయించడం ద్వారా కూడా, హనుమంతుల వారికి వడమాల వేయడం ద్వారా కూడా మీకు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శత్రుపీడలు కూడా తొలగిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఎంతో మనోధైర్యం కలుగుతుంది. తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము రేపటి రోజున తప్పకుండా పేదవారికి ఆహార దానం, అలాగే మూగజీవాలకు ఆహార పానీయ దానం చేయడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీ జీవితంలో మీరు చవిచూస్తారు. దగ్గరలో ఉన్న మూగజీవాలకు తప్పకుండా మీరు గోశాలకు కావచ్చు, గోమాతను పూజించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా వరిస్తుంది. అలాగే మీ దేవాలయ ప్రాంగణంలో కోతులకు అరటి పండ్లు తినిపించినప్పటికీ కూడా ఎంతో పుణ్యఫలం మీకు లభిస్తుంది. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న దైవారాధన పరిహారాలు పాటించడం ద్వారా మీరు జీవితం ఎంతో సుఖమయం కానుంది. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.